జమ్మూ కాశ్మీర్లో దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి చెప్పుల దండ వేసి జీప్పై ఊరంతా ఊరేగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి విస్తృతంగా కామెంట్లు వస్తున్నాయి. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఓ దుకాణంలో డబ్బులు దొంగలించారనే అనుమానంతో పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. బక్షీ నగర్ ప్రాంతంలో మందుల దుకాణానికి వచ్చి వ్యక్తి అక్కడ 40,000 దొంగిలించిన ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడి చేతికి బేడీలు, మెడలో చెప్పుల దండ వేసి అర్ధనగ్నంగా ఊరేగించారు. చేతులకు అరదండాలు వేసి ఒక పోలీసు జీప్ బోయినెట్ మీద కూర్చోబెట్టి నగరంలో ఊరేగించారు. స్థానికుల సమక్షంలో చెప్పుల దండ అతడికి మెడలో వేశారు. అంతేకాకుండా పోలీసు బృందం లౌడ్ స్పీకర్లో ప్రకటనలు చేశారు. పోలీసులు దొంగను పట్టుకున్నామని పబ్లిక్లో తెలిపారు. ఆ వ్యక్తిని చూపిస్తూ మందులు కొనే వంకతో దుకాణంలో 40,000 దొంగిలించాడని ప్రకటించారు. దీనిని స్థానికుడు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. పోలీసులపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.